హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా ఆన్లైన్ రికార్డెడ్ యారీ క్లాసెస్ కావాలి అన్నా, యారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అన్నా, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ని 12 ఇంచ్ వుడెన్ ఫ్రేమ్కి ఫిక్స్ చేశాను. నార్మల్ నీడిల్ నెంబర్ 1 యాంకర్ థ్రెడ్ సింగిల్ లైన్ తీసుకున్నాను. ఇప్పుడు మనము ఒక 4 mm పర్ల్, 3 mmవి 2 బంచ్ బీడ్స్, మళ్ళీ ఒక 4 mm పర్ల్ తీసుకొని ఆపోజిట్ సైడ్లో పైనుంచి కిందకి దింపి మళ్ళీ మిడిల్లో మనం కింద నుంచి పైకి తీసుకురావాలి. లెఫ్ట్ సైడ్ ఒక పర్ల్ బంచ్ బీడ్, రైట్ సైడ్ ఒక పర్ల్ బంచ్ బీడ్ వచ్చేటట్టు చూసుకొని మధ్యలో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కిందకి ఒకసారి కిందకి దింపేయాలి లైన్ అనేది. మళ్ళీ సేమ్ 4 mm పర్ల్, 3 mm బంచ్ బీడ్స్, మళ్ళీ ఒక 4 mm పర్ల్ కింద నుంచి తీసుకున్నాను కదా. ఇక్కడ మనం బీడ్స్ తీసుకొని సెపరేట్ చేసుకొని మళ్ళీ ఇటు సైడ్ నుంచి మనం కిందకి దింపి ఆ లైన్ బాటమ్ సైడ్ నుంచి మళ్ళీ పైకి తీసుకురావాలి. ఇప్పుడు మళ్ళీ స్ట్రెయిట్ లైన్గా కిందకి దింపేయాలి. మీరు లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా మళ్ళీ కింద నుంచి పైకి తీసుకొని మళ్ళీ ఒక 4 mm పర్ల్, 2 బంచ్ బీడ్స్, ఒక 4 mm పర్ల్ ఎటు నుంచి తీసుకున్నామో దానికి ఆపోజిట్లో పైనుంచి కిందకి దింపి మళ్ళీ కింద నుంచి ఆ లైన్ బాటమ్ సైడ్ నుంచి పైకి రావాలి. ఈ విధంగా మనం నెక్ అంతా స్టిచ్ చేసేసుకోవచ్చు. సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోగలుగుతాము. మనకి అర్జెంట్ ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, 1 డేలోనే మనకి ఈ వర్క్ అనేది అయిపోతుంది. ఈ కలర్ థ్రెడ్ అనేది మన శారీకి మ్యాచ్ అయ్యే విధంగా తీసుకోవాలి. బీడ్స్ కూడా మీకు నచ్చితే పర్ల్స్ లేదంటే కలర్ బీడ్స్ ఏవైనా తీసుకోవచ్చు. మన శారీకి మ్యాచ్ అయ్యే విధంగా మనం ఈ థ్రెడ్, బీడ్స్ అనేవి తీసుకుంటూ ఫుల్గా సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ స్టిచ్ చేసేసుకోవడమే. మనం ఫుల్గా స్టిచ్ చేసేసుకున్నాం అనుకోండి, సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ హ్యాండ్స్కి బార్డర్ లాగా వేసేసుకుంటే ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.